హలో హాయ్ గైస్, వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. చాలామంది చీరలు కట్టాలంటే చాలా కష్టము అమ్మవారికి అనేసి చాలామంది వదిలేస్తూ ఊరినే కలశంతో పూజ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే సింపుల్గా బ్లౌజ్ పీస్తోని అమ్మవారిని ఎలా కట్టుకోవాలి, అమ్మవారిని ఎలా మన ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి అని చెప్పేసి చూపించేస్తున్నాను. చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందన చెంబు పైన ఒక చెంబు పెట్టుకోవాలి. పైన చెంబు కదలాకోకుండా ఉండాలంటే కింద చెంబుకి 2 డబల్ టేప్లు అయితే వేసేసాను. పైన టేప్కి ఒక స్టిక్ అయితే కట్టేశాను అనమాట, గట్టిగా ఫ్రంట్ సైడ్. తర్వాత ఇంకా దీనికైతే ఫ్రిల్స్ ఆల్రెడీ పెట్టేశాను అనమాట. మీకైతే ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి కదా. ఫ్రిల్స్ పెట్టేశాను. మధ్యలో కింద చెంబుకి వడ్డారం పెట్టేసుకున్నాను. తర్వాత పైన పేపర్లన్నీ పెట్టేసి కలశం లేని వాళ్ళకి అలా కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న దండలతో అమ్మవారిని కొంచెం అట్లా అలంకారం చేశాను అనమాట, అమ్మవారి ముఖం పెట్టేసి. ఓకేనా. మళ్ళీ తర్వాత అమ్మవారు కొంచెం మన ఇంట్లో కూర్చుని ఉన్నట్టుగా కనిపించాలంటే అమ్మవారికి ఫ్రిల్స్ కిందన ఆ పేపర్లు మొత్తం మంచిగా రౌండ్ చేసేసి పెట్టేస్తే అమ్మవారు మన ఇంట్లో కూర్చుని ఉన్నట్టుగా ఉంటారనమాట. ఓకేనా. చాలా ఈజీగా మీ ఇంట్లో మీరు